తర్వాత పంట కాలం ఒక 15 రోజులు 20 రోజుల ముందుకు రావటం జరుగుతుంది. ఇది పంట వేసిన తర్వాత మరి నేరుగా మొక్కని ఏరు వ్యవస్థ ఆహారాన్ని మొక్కకు తీసుకుంటుంది. కాబట్టి మనం వేసే ప్రధాన పంటల్లో వేసిన తర్వాత కూడా సాధారణంగా రైజింగ్ బెడ్స్లో వేసినటువంటి దానికి మరి ఈ షేడ్ నెట్ నిర్మాణంలో ట్రే కల్చర్ ద్వారా వచ్చినటువంటి మొక్కనికి ఎరువుల విషయంలో దాదాపు 75% మరి ఎరువులను తగ్గించుకుంటే మరి మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే సాధారణ పద్ధతిలో రైజింగ్ బెడ్లో తీసుకున్నటువంటి అదే పద్ధతిలో కనుక ఎరువులు వేసేటట్టే ఎక్కువగా చెట్టు పెరిగి దిగుబడులు తగ్గడానికి కూడా వీలుంటుందని మన యొక్క రైతులకు కూడా చెప్పడం జరుగుతుంది. ప్యాకింగ్లో ఎన్ని మొక్కలు పడతాయండి? ప్యాకింగ్కి ఒక్కొక్క ప్యాకింగ్కి వచ్చేసి 2000 నుంచి 2500 మొక్కల్ని, అంటే ఒక్కొక్క నారు మొక్కకు ఉన్న రేటు ఎంత సప్లై చేస్తున్నారు? మొక్క ఒక్కింటికి ప్రధానమైనటువంటి కంపెనీ విత్తనాలను బట్టి రేటు ఆధారపడి ఉంటుంది. 60 నుంచి 70 పైసల దాకా మొక్క ఒక్కింటికి. ఏ కంపెనీ నారు, ఏ కంపెనీ విత్తనాలతో మీరు? కంపెనీ వచ్చేసరికి యుఎస్ కంపెనీ ఒకటి ఉంది, బీజోసెతలు, ఇండో అమెరికన్, విఎన్ఆర్, మరి మహికో కంపెనీ, ఇలాంటి కంపెనీలని ప్రధానమైనటువంటి కంపెనీలు. నోటిఫై అయినటువంటి కంపెనీల ద్వారానే మనం విత్తనాన్ని సేకరించి వారి యొక్క బిల్లులను మనం దగ్గర పెట్టుకొని మా యొక్క నర్సరీ యాజమాన్యం యొక్క బ్రాండ్ తోటి మేము వాళ్ళకి గ్యారంటీగా ఇవ్వటం జరుగుతుంది. వారికి ప్రతి 10 గ్రాముల పాకెట్టు తోటి విత్తనం మనకి వస్తుంది. వాళ్ళకి ఎన్ని పాకెట్లలో విత్తనం అయితే పడుతుందో వాళ్ళ సామర్థ్యానికి తీసుకెళ్లే నారుకి అన్ని పాకెట్లని మా బిల్లుని బ్యాచ్ నెంబర్ తోటి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి కంపెనీ యొక్క విత్తనం అవునా కాదా అనే దాని మీదనే మా నమ్మకం, వాళ్ళ నమ్మకం ఆధారపడి ఉంటుంది. తర్వాత మేము నారు పెంపకంలో ఆరోగ్యంగా ఉన్నదా లేదా అనేది మా యొక్క గ్యారంటీ ఉంటుంది. ఆ తర్వాత ఉన్నటువంటి పరిణామాలు సంబంధిత విత్తనం కంపెనీ వారి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి రైతులకు కూడా మీ ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మనం ఈ యొక్క ఉత్పత్తి చేసే మొక్కలు ప్రధానంగా మిర్చి, తర్వాత స్థానం టమాటా, తర్వాత క్యాలీఫ్లవరు, క్యాబేజీ, వంగ ఇలాంటి కూరగాయ మొక్కల్ని ముఖ్యంగా మనం ఉత్పత్తి చేయటం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఇది వేసవి కాలం కాబట్టి తక్కువ సాంద్రతలో మనం ఉత్పత్తి చేయటం జరుగుతుంది. మనం మే నుంచి మొదలయ్యి నవంబర్ వరకు ప్రధానంగా మా ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఇతర ప్రాంతాల్లో ఈ తోటల్ని వేసుకోవటం జరుగుతుంది. ఆ సమయంలో మనకి దాదాపు 11 ఎకరాల షేడ్ నెట్ ఉంది. ఈ 11 ఎకరాల షేడ్ నెట్లో మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఎకరం ఒక్కింటికి దీనికి ఇలాంటి ట్రేలు వచ్చేసి మనకి 16,000 ట్రేలు ఒక ఎకరంలో పడతాయి. 16,000 ట్రేలకి నికరంగా వచ్చే మొక్కలు 13 నుంచి 14 లక్షల మొక్కలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ట్రేకి ఒక్కొక్క ట్రేకి సెల్స్ 98 సెల్స్ ఉంటాయి. ఒక 5 నుంచి 10% వరకు, 5 నుంచి 10% వరకు మనకి ఇందులో జర్మినేషన్ ట్రబుల్ వల్ల మనకి లోపం జరిగే అవకాశం ఉంటుంది. మనకి నికరంగా ఒక ట్రేకి వచ్చేసి 90 మొక్కల దాకా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎకరానికి 13 లక్షల దాకా మొక్కలు మనకు రావటం జరుగుతుంది. మరి మొత్తం మీద కూడా 11 ఎకరాల విస్తీర్ణంలో 1,50,00,000 మొక్కలు ఉత్పత్తి చేయటం జరుగుతుంది. దాదాపుగా ఇది ఈ ఒక్కొక్క బ్యాచీకి వచ్చేసి 1,500 ఎకరాలకి మనం ఉత్పత్తి చేసి వివిధ ప్రాంతాలకి ఇవ్వటం జరుగుతుంది. సంవత్సరంలో మనకి 2 బ్యాచీలు, 2 నుంచి 3 బ్యాచీల దాకా నడిచే అవకాశం ఉంది. 3 బ్యాచీల మీద 3 15లు 4,500 ఎకరాలకు మనం ఈ షేడ్ నెట్ యొక్క కల్చర్ ద్వారా మనం మొక్కల్ని వివిధ ప్రాంతాలకి మరి వివిధ ప్రాంతాల రైతులకి అందించడం జరుగుతుంది. మనం తక్కువ ధరలో
మరి ఎక్కువ ఇది కాకుండా మనకు షేడ్ నెట్ నిర్మాణం ఖర్చులో దాని వాటా ఎంత పడుతుంది, మరి ఈ కోకో పిట్ ఎంత అవుతుంది, విత్తనం ఖరీదు ఎంత అవుతుంది, నాటే కూలి ఎంత అవుతుంది అని వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మనకు వీటి వడ్డీని ఇవన్నీ చూసుకొని నామమాత్రపు ధరతోటి మనం ఉత్పత్తి చేసి ఇవ్వటం జరుగుతుంది. దాదాపుగా వీటిలో మనం ఈ యొక్క 3 బ్యాచ్ల్లో కూడా ఒక బ్యాచ్కి వచ్చేసి ఒక 1500 మంది దాకా ఈ విత్తనం వేసే దాంట్లో కానివ్వండి, మరి నారుని చేసి బయటకు పంపించేదానికి ప్యాకింగ్ కానీ వీటన్నిటికి కూడా ఒక బ్యాచ్కి వచ్చేసి 15,000 మంది దాదాపుగా ఒక బ్యాచ్కి పడుతుంది 11 ఎకరాల విస్తీర్ణంలో. దానికి ఆ విధంగా 2 నుంచి 3 బ్యాచ్లు మనం ఉత్పత్తి చేసి పంపించేదానికి మరి దాదాపుగా ఒక 30,000 మంది దాకా ఉపాధి అవకాశం చూపించడానికి అవకాశం ఏర్పడింది మన ఈ యొక్క విధానం ద్వారా. మరి రైతులు కూడా వివిధ ప్రాంతాల్లో తీసుకున్నటువంటి రైతులు మరి మన 40 సెంట్లతోటి ప్రారంభించినటువంటి 2004 సంవత్సరంలో జరిగినటువంటి 40 సెంట్లతోటి ఈరోజు 11 ఎకరాల విస్తీర్ణంలో మరి ఈ యొక్క నారుని మనం ఉత్పత్తి చేసి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. మరి నవంబర్కి పంట ఈ నర్సరీ యొక్క కల్చర్ అయిపోతుంది. ఈ నర్సరీ అయిపోయిన తర్వాత నవంబర్ నుంచి మే వరకు కూడా మరి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ క్యాప్సికమ్ పంటని వేయటం జరుగుతుంది. ఈ క్యాప్సికమ్ పంటను కూడా ప్రధానంగా ఎక్కువగా మనుషులతోటే ఆధారపడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తాడు కట్టే దగ్గర నుంచి అంటే ఒక్కొక్క కాయ బరువు 150 నుంచి 200 గ్రాముల వరకు ఉంటుంది కాబట్టి కొమ్మ దాని శక్తి చాలదు కాబట్టి దానికి ఒక ఈ 16 mm GI 16 gauge కలిగినటువంటి GI వైర్ని సపోర్ట్గా చేసి ఈ దారాన్ని మనం పురికొస తక్కువ మందం కలిగినటువంటి పురికొసని ఆధారంగా కొసను కట్టడం జరుగుతుంది. ఈ కొసను కట్టేదానికి కానివ్వండి, కాయలు కోసేదానికి కానివ్వండి, మరి ఎకరానికి ఒక 250 నుంచి 300 మంది దాకా కూలీలు అవసరం అవుతారు. మరి ఈ విధంగా మొత్తం మీద చూసుకుంటే ఈ 10 ఎకరాలకి ఈ నవంబర్ నుంచి మే దాకా ఒక 3,000 మంది దాకా, ఒక 30,000 మంది దాకా, 20 నుంచి 30,000 మంది దాకా కూడా వారికి ఉపాధి అవకాశం చూపించడం జరుగుతుంది. దాదాపుగా ఎకరానికి ఒక 10 టన్నులు సరాసరి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఈ రోజున 100 టన్నుకి 15,000 రూపాయల ధర మార్కెట్లో మనకి లభ్యమవుతుంది, 15 నుంచి 20,000 దాకా. ఈ విధంగా చూసుకుంటే మనకి 1,50,000 2 లక్షల మధ్యలో వస్తుంది. ఖర్చు 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంటే ఒక 70,000 నుంచి 80,000 దాకా ఆదాయం అనేకంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క నారులో కూడా అట్లానే మనం తీసుకోవడం జరుగుతుంది. దీనికి మరి కుటుంబం అంతా కూడా మా తమ్ముళ్ళు ఇద్దరు, మా భార్య పిల్లలు కుటుంబ సమేతంగా కూడా వ్యవసాయంలో లీనమై ఈ విధంగా వ్యవసాయం చేసుకుంటూ ముందుకు పోవటం జరుగుతుంది. మరి ఇదే విధంగా మరి తోటి రైతులు కూడా ఏర్పాట్లు చేసుకొని అందరూ కూడా ఇదే విధానాన్ని పాటించుకున్నట్టే మరి ఇంకా ఎంతోమందికి ఉపాధి కల్పించే వాళ్ళం అవుతాము. చాలామంది వాళ్ళ వ్యవసాయాలని మానుకొని వలస వెళ్ళి అనేక పట్టణాలకి మరి ఇతర ప్రాంతాల దేశాలకు కూడా పోవటం జరుగుతుంది. మన దేశంలోనే మన అందరికీ కూడా ఉపాధి కల్పించే మార్గాన్ని, వ్యవసాయాన్ని కూడా పరిశ్రమగా గుర్తించుకొని అందరూ కూడా భూమిని నమ్ముకొని పోయేదానికి దోహదపడితే మరి మనము మన పిల్లలు అందరూ కూడా మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవడానికి మనమే మార్గాన్ని నిర్దేశించుకోవచ్చు అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా మరి మా రైతాంగానికి ప్రజలకు కూడా తెలియపరుచుకున్నాను. మరి శాఖాపరంగా చూసుకుంటే ఉద్యాన శాఖ, మరి వ్యవసాయ శాఖ కానీ శాస్త్రవేత్తలు మరి మాకు ఈ యొక్క నిర్మాణానికి వ్యయానికి 150 లక్షలు ఆర్థిక సహాయం చేసినటువంటి స్టేట్ బ్యాంక్ వారికి అందరికీ కూడా మీ ద్వారా వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా యూనిట్లో పనిచేసే రోజు 100 నుంచి 150 మంది పనిచేసేటువంటి మరి కూలీలకు కానివ్వండి అందరూ కూడా వారి సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా
మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా యొక్క ఉత్పత్తుల్ని ప్రధానంగా మీడియా ద్వారా అంటే మీ ద్వారా మరి ఎంతో ప్రచారాన్ని కల్పించుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. అయితే రైతు కూలీలు చాలామంది వ్యవసాయంలో రాలేకపోతున్నారు, చాలా కష్టంగా తప్పిస్తూ ఉంటున్నారు. ప్రభుత్వం కూడా దాంతో ఏకీభవిస్తుంది. ఉపాధి కార్యక్రమాలు వాళ్ళు కూడా ప్రవేశపెట్టారు. కానీ 3 గంటలకే 150 రూపాయలు వస్తాయని ఇప్పుడు ఆశపడి వెళ్ళిపోతున్నారు. అలాంటి క్వశ్చన్ నాగేశ్వర గారు మళ్ళీ ఒకసారి. వ్యవసాయ క్షేత్రంలో రావడం చాలా కష్టంగా ఉన్నారు. 10 మంది కూడా రావడం లేదని రైతులు చాలామంది ప్రభుత్వం ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు ఎలా రప్పించగలుగుతున్నారు? మిగతా వాళ్ళు ఎందుకు రప్పించలేకపోతున్నారు? మీకు ఇలా రైతులు రప్పించడంలో 100 మంది రప్పిస్తున్నారని చెప్పారు. ఎలా సానుకూలమైనది ఆ విధానం, మీరు అనుసరించే విధానాన్ని కొంచెం వివరించండి. మనం ముఖ్యంగా మీరు చూసే ఉంటారు, దాదాపుగా మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రంలోనే మరి ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేసి, క్వార్టర్స్ని ఏర్పాటు చేసి వారికి వసతులను కల్పించి మరి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి మనుషుల్ని తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని ఇక్కడనే పెట్టుకొని మరి వారికి పాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ మరి ఇతర సమస్యలు తలెత్తకుండా వారిని క్వార్టర్స్లో ఏర్పాటు చేసి నందువల్ల వాళ్ళు మీ యొక్క విధానానికి ఆకర్షితులై మరి వారు సంపూర్ణంగా వారు పని చేసేదానికి అవకాశం ఏర్పడింది. పోతే మీరు అన్నట్టుగా ఉపాధి హామీ పథకంలో కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి మాట 100% వాస్తవమే. అయినప్పటికీ వాటన్నిటిని కూడా అధిగమించుకొని మరి ఈరోజు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఈ మెకానిజైజేషన్ అంటే యాంత్రిక రోజుకు 5 మంది రోజు క్యాన్లతోటి నీళ్లు ఎకరానికి 5 మందిని అంటే 11 ఎకరాలకి 55 మందిని జనాన్ని తగ్గించుకోవటానికి ఇది ప్రధానంగా దోహదపడింది. అట్లానే కొన్ని ఇప్పుడు వీడు సైడు అంటే కలుపు నివారణ మందుల్ని వేసుకొని కొంత కలుపుని తగ్గించుకోవటం ఏర్పాటు జరుగుతుంది. అట్లానే చిన్నటువంటి బోదెల్ లాంటి దాంట్లో కూడా చిన్న పరికరాలను తీసుకొని ఖాళీ ప్రదేశాల్లో ఆ యొక్క చిన్న పనిముట్టుతోటి మనం వ్యవసాయం యాంత్రీకరణ ద్వారా ఆ కలుపు నివారణ అట్లాంటివి చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఏపీ ఎంఐపి వారి ఆర్థిక సహాయం అంటే కొంత రాయితీ ద్వారా కొంత మనకి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం వారు కల్పించే కుటుంబానికి ఒక 50,000 రూపాయల వస్తు కల్పించారు. ఆ తర్వాత మనం సొంతంగా ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా సబ్సిడీ మొత్తం కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ని ఏర్పాటు చేసుకున్నందువల్ల ఈ ఇరిగేషన్ ఫెసిలిటీ అనేది మనం ఒక మనిషితోటి 30 ఎకరాల వరకు నీటిని మనం ఇరిగేట్ చేసుకునేదానికి అవకాశం ఏర్పడింది. కాకపోతే పెట్టుబడి పెట్టే దాంట్లో మొదట్లో ఉంటుంది. తర్వాత ఈ డ్రిప్ ఇరిగేషన్ వేసినందువల్ల కలుపు నివారణ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి మొక్కకి దగ్గరలో మనం నీరు పడుతున్నందువల్ల ఈ పక్క స్థలం తడవకుండా ఉన్నందువల్ల కలుపులు కూడా తక్కువగా వస్తుంటాయి. అందువల్ల మనం కలుపులను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇట్లా ఈ విధమైనటువంటి కొన్ని సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ వారు సహాయ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ సహకారంతో మనం ఈ విధమైనటువంటి మనుషులు తక్కువగా ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నందువల్ల మనం ఈ సమస్యల నుంచి అధిగమించడానికి అవకాశం ఏర్పడింది. ఈ డ్రిప్ ఇరిగేషన్లో మీకు ఏ కంపెనీ సహకరిస్తున్నాయి? ఈ డ్రిప్ ఇరిగేషన్లో ప్రధానంగా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ప్రాధాన్యత కలిగినటువంటి పరికరాలు ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క పరికరం అనేది నెటాఫిమ్ కంపెనీ వాళ్ళు, ఇంటర్నేషనల్ కంపెనీ నెటాఫిమ్ కంపెనీ, ఆ కంపెనీ వారికి ఇది సాధ్యపడింది. ఇది ఒక ఎకరానికి 350 స్పిన్నెట్లు కావాలి. ఇది 90 LPH సామర్థ్యం, అంటే ఒక గంటకి 90 లీటర్లు 70 లీటర్లు ఇట్లా సామర్థ్యం కలిగినటువంటి ఈ ఉన్నాయి. ఆ తర్వాత ఫినాలెక్స్ కంపెనీ, ఫినాలెక్స్ అంటే మైక్రో స్ప్రింక్లర్లు, దాన్ని ఎక్కువగా ఏంటంటే రైజింగ్ బెడ్స్కి, తర్వాత క్యారెట్, బీట్రూటు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, వాటి మొత్తానికి కూడా మనం ఆ యొక్క ఫినాలెక్స్ కంపెనీ వాళ్ళని మైక్రో స్ప్రింక్లర్ ద్వారా ఇరిగేషన్ చేసుకొని
వాటిని చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత జైన్ కంపెనీ ఒకటి ఉంది. ఆ జైన్ కంపెనీ ప్రధానంగా ఏంటంటే ఈ లేటర్ మనకి ఈ మిర్చికి ఈ కూరగాయల పంటలకి లేటర్ ద్వారా గంటకి 4 నుంచి 8 LPH గంటకు 4 నుంచి 8 లీటర్లు డిశ్చార్జ్ ఇచ్చే డ్రిప్పర్లు ఉంటాయి. వాటి సామర్థ్యం ఆ కంపెనీ సామర్థ్యంతో మనం ఈ విధంగా చేసుకుంటూ ముందుకు పోవటం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ప్రోడక్ట్ మంచి విలువ కలిగినటువంటి పనితనాన్ని ఇవ్వటానికి సాధ్యపడుతుందన్న అందువల్ల 3 కంపెనీలు మనం ఎన్నుకొని ఆ 3 కంపెనీల ద్వారా మనం వాటి యొక్క పరికరాలు తీసుకొని వాడుకోవటం జరుగుతుంది. మా యొక్క ఈ 60 ఎకరాల విస్తీర్ణం మొత్తానికి కూడా ఈ యొక్క విధానాన్ని పాటించుకుంటూ మరి డ్రిప్ ఇరిగేషన్, మైక్రో స్ప్రింక్లర్లు, నీటి ద్వారా మనం ఇరిగేషన్ని చేసుకుంటూ ముందుకు పోతూ మరి విద్యుత్తుని మరి నీటి పొదుపుని చూసుకుంటూ ఇంకా ఫెర్టిలైజర్ పొదుపు కూడా చేసుకుంటూ ముందుకు పోవటం జరుగుతూ ఉంది. భారీ ఎత్తున ఈ డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు కాబట్టి ఏదైనా సాంకేతిక లోపాలు వస్తే మీరు ఎట్లా స్పందిస్తారు? సాంకేతిక ఇబ్బందులు కలిగినప్పుడు సంబంధిత కంపెనీ వాళ్ళు 5 సంవత్సరాల వారంటీ తోటి మనం ఈ యొక్క విధానాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ కంపెనీ వారే రీప్లేస్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు రైతులకి డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్స్ కానీ అందజేయాలంటే ప్రభుత్వం వారు ఏమన్నారంటే మినిమం సీలింగ్ విధానం 10 ఎకరాలు 15 ఎకరాలు ఉంటే తప్ప చేయమన్నారు. కానీ 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉత్సాహం ఉంది, చేయాలనుకుంటున్నారు. చేసినప్పుడు వాళ్ళు అంతా తక్కువ క్వాంటిటీ సప్లై చేయాలంటే కష్టంగా ఉంది కంపెనీకి. వాళ్ళే ఉన్న రైతులు మాకు 2-3 ఎకరాల్లో చేసిన వాళ్ళు కూడా ఎందుకు మాకు సహకరించకూడదు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు. దానికి మీరు సమాధానం చెప్తారు? కాదండి, ఇక్కడ చిన్న విషయం మీరు అడిగిన దాంట్లో చిన్న వివరణ ఉంది. ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి రాయితీ ఒక కుటుంబానికి 50,000కి పరిమితం చేసింది. అదే కూరగాయల పంటలకైతే 1 ఎకరానికి మిర్చి కానీ మన ఈ కొన్ని రకాల క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ఉల్లి ఇలాంటి పైర్లకు 1 ఎకరా సామర్థ్యానికే వాళ్ళు ఇవ్వటానికి వీలు పడుతుంది. తతిమా అమౌంట్ మొత్తం కూడా మనం ఆ పూర్తి ధరతోటి మనం చెల్లించుకొని చేసుకోవాల్సి వస్తుంది. అదే మనం మీ ద్వారా నేను మా యొక్క విషయం తెలియజేసుకునేది ఏంటంటే మరి రైతుకు ఎంతైనా సరే ఇచ్చేటట్టుగా ప్రభుత్వం వారు గుర్తించి కనీసం 50% ఇప్పుడు 90% 1 ఎకరానికి ఒక కుటుంబానికి 50,000 రాయితీతో ఇవ్వడం జరుగుతుంది. అదే 50% రాయితీని 90% 90% రాయితీ కాకుండా 50% రాయితీతోటి అందరి రైతులకి వేసుకునే విధంగా కావలసినంత వరకు ఇస్తే ఇంకా మంచి ఉత్పత్తులు రైతులందరూ కూడా మంచి ఉత్పత్తులు తీయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ డ్రిప్ వాళ్ళ కంపెనీకి వాళ్ళ టెక్నాలజీ చెప్పుకుంటూ మీకు చెప్పాలి, మళ్ళీ కలపాలి. రైతుల సమస్య చూడండి అంటే ఒకదాన్ని 3 యాంగిల్స్ చెప్పగలుగుతున్నాను. నేను నారితే చెప్పాను. ఇప్పుడు వైరింగ్ కూడా తీసుకుంటే మీరు చెప్పిన వైర్ దానికి తెలియడా మీ